ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలోని తమ్మిలేరు జలాశయానికి వరద ప్రభావం పెరుగుతుంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి వరద నీరు చేరుకోవడంతో దిగువకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీటిని విడుదల చేయడంతో తమ్మిలేరు వాగు ఉధృతి పెరిగింది. ఏలూరు నగరంలోని కాజ్వేపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తమ్మిలేరు వరద ఉధృతిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి సుమారుగా 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆ నీరంతా కూడా ఏలూరు మీదుగా ఇలా దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతవరకు ప్రమాదం పొంచి ఉంది, అలాగే రాకపోకలకు కూడా ప్రస్తుతం శనివారపేట కాజువేపై నుంచి కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మనతో మాట్లాడేందుకు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎంత నీరు కిందకి విడుదల చేశారనేటువంటి సమాచారం ఉంది. ఈ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? కిందకి 5,000 క్యూసెక్కులు వదిలారు. ఒక 2,000 క్యూసెక్కులు మధ్యలో అక్కడక్కడ వర్షాలు పడిన నీళ్ళు కలిపి మొత్తం మీద 7,000 వస్తాయి. ఏదైనప్పటికీ కూడా 15,000 క్యూసెక్కులు విడుదలైతేనే కానీ అది ప్రమాదం ఏముండదు. అటువంటి ప్రమాదం అయితే ఇప్పటి వరకు ఏమి లేదు. ఎందుకనంటే వర్షాలు అక్కడ పైన కురిసిన దాని మీద, ఖమ్మంలో అట్లో కురిసిన దాని మీద రావడం జరిగింది. కానీ మన ఏలూరుకి సంబంధించి పెద్ద వర్షాలు లేవు. కాకపోతే ఈ నీరంతా కొల్లేరు కొంచెం ఏదైతే ముందే అప్రమత్తమై అధికారులంతా కూడా కొల్లేరులో గుర్రపు డెక్క తీసేయడం వల్ల స్పీడ్గా కొల్లేరులో కూడా వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఫస్ట్ ఏదైతే ఇరిగేషన్ ఇదివరకు వచ్చినప్పుడు నీళ్లు వచ్చినాయని మనం గ్రహించామో ఆ గుర్రపు డెక్క చనిపోవడానికి కానీ ఆ చెత్తాచెదారం తీయడంలో కానీ మరి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై పానింగ్ దగ్గర కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా తూడుని క్లియర్ చేయడం జరిగింది. నీళ్లు స్పీడ్గానే వెళ్ళిపోతున్నాయి. ఏలూరుకి సంబంధించి ఏ ఇబ్బంది ఉండదు. వర్షం ఏదైనా పైన పడినా కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులందరూ కూడా అప్రమత్తమైతే ఎటువంటి దాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి కూడా అప్రోచ్ రోడ్ ఆల్రెడీ 5 కోట్ల రూపాయలది అయిపోయింది. ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం ఫైల్ ఉంది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఏదైతే రాకపోకలో కొంచెం అంతరాయం కలిగిన 2 రోజులు 3 రోజులు ఆ అంతరాయం కూడా లేకోకుండా వచ్చే సంవత్సరం నాటికి బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుద్దని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తమ్మిలేరు పొంగితే ఇక్కడ కాజ్వేతో పాటు అటు సిఆర్ఆర్ కాలేజ్ దగ్గర ఉండేటటువంటి లో బ్రిడ్జ్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. అంటే స్కూల్కి వెళ్ళేటటువంటి వాళ్ళు, నగర ప్రజలకి ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపైన ఎటువంటి ఫోకస్? ఇప్పుడు ఈ కాజువేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా దీనికి ఇదే ఇబ్బంది, ఒక 2 రోజులు ఇబ్బంది పడ్డాం కాబట్టి అని చెప్పడం. ఆయన స్వయంగా పర్యవేక్షించి ఏదైతే ఫోటో ద్వారా చూశారో ఆయన వెంటనే ఇమీడియట్గా 15 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. సిఆర్ రెడ్డి కాలేజ్ దగ్గర వచ్చేసరికి కాజువేలో ఏరు ఎక్కువ వచ్చినప్పుడు తప్పితే ఏరు హైట్ కంటే తక్కువ వచ్చినప్పుడు ఏదైతే ఆ హోల్స్ అన్ని పూడిపోయినాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం క్లియర్ చేయాలి. అది కూడా వర్షాకాలంలో కంపల్సరీ చేయాలి కాబట్టి అది చేయించడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ కాజ్వే దగ్గర ఉన్నాయి. అది తగ్గంతో అక్కడ వెళ్తానికి ఇబ్బంది ఉండదు. 1 గంట 2 గంటలు ఇబ్బంది పడతారు తప్పితే ప్రజలు దానికంటే ఇబ్బంది పడే పరిస్థితి అయితే అక్కడ లేదు. వరద అనేది ప్రకృతి విపత్తుకు సంబంధించింది. కానీ ఇప్పటి వరకు రిటైనింగ్ వాల్ అనేది కొంత ప్రాంతం వరకు మాత్రమే పరిమితమైంది. మిగతా ప్రాంతాల్లో పూర్తి చేసేటటువంటి అవకాశం ఏమైనా ఉంది? రిటైనింగ్ వాల్కి ఎస్టిమేషన్లు వేసి పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏదైతే బడ్జెట్లో చాలా కొద్దిగా ఇరిగేషన్కి ఇబ్బంది ఉందని ఏదైతే రామానాయుడు గారు చెప్పారో, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైతే ఊర్లో మిగిలిపోయిందో రిటైనింగ్ వాళ్ళు అక్కడంతా కూడా ఎస్టిమేషన్లు వేసి పంపించమని అధికారులు కోరినప్పుడు వాళ్ళు కూడా వేసి పంపించారు. డెఫినెట్గా ఈ సంవత్సరం ఆ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన నిధులు కూడా వస్తాయి. వచ్చే సంవత్సరం నాటికి బ్రిడ్జితో పాటు దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి, ఎందుకంటే అది 1 సంవత్సరంలో అయ్యేది కాదు. డెఫినెట్గా రానున్న 2 సంవత్సరాల్లో ఏలూరు చుట్టూతో ఉన్న ఏదైతే రిటైనింగ్ వాళ్ళు ఇన్కంప్లీట్లో ఉందో అది కంప్లీట్ చేసి చెప్పారు. ఖమ్మంలో కనుక భారీ వర్షాలు కురిస్తే ఆ ప్రభావం తమ్మిలేరు మీదుగా ఏలూరు నగరానికి ప్రమాదం పొంచి ఉంది. కాకపోతే ఇలా వరద నీరు విడుదల చేసినప్పుడల్లా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవ్వడం, అదే సమయంలో కాజువేలపై నుంచి నీరు ప్రవహించడం, ఇక్కడ స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ వంతెనలు పూర్తి చేయడం, అలాగే ఈ సమస్యకు ఇక్కడ ఉండేటటువంటి పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ఇళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం అనే దానిపైన దృష్టి పెట్టామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేస్తున్నారు. జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు నుంచి.